హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ టేస్టీ బయట బండి మీద దొరికే టమాటో బజ్జీ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ శనగపిండి ఇలా జల్లించుకుని వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే మీ రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం జల్లించుకుని పిండి వేసుకోవడం వల్ల మనకి లంప్స్ రాకుండా ఈజీగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఈ టొమాటోస్కి పట్టుకోవాలి. లేదంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా టమాటో బజ్జీస్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మనకి మీడియం హీట్లో ఉండాలి. ఈ ఆయిల్ మరీ కూల్గానే ఉండకూడదు, అలానే మరీ హై ఫ్లేమ్లోనే ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉండడం వల్ల మనకి లోపల ఉన్న టమాటా కూడా బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇదే విధంగా అన్ని టమాటో బజ్జీస్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకున్న బజ్జీస్ అన్నీ పక్కకు తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం వేరే బౌల్ తీసుకుని ఇందులో మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న 1 కప్ కార్న్ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, మీ రుచికి సరిపడేంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 4 to 5 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా బజ్జీ చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బజ్జీస్లోంచి మనం టొమాటో సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో తొక్కల్ని పీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం ముందుగా చేసి పెట్టుకున్న మిక్చర్లో మెత్తగా క్రష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ టొమాటో ప్యూరీ అలాగే మిక్చర్ కూడా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం ముందుగా చేసి పెట్టుకున్న బౌల్స్లో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్, అలాగే పల్లీలు, కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసుకుని మీరు సర్వ్ చేసుకోవచ్చు. మనకి చాలా ఈజీగా ఫాస్ట్గా బయట దొరికే అంత టేస్టీగా టమాటో బజ్జీస్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బజ్జీలు మనకి క్రంచీగా పుల్లగా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.